ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఒక డీల్ అయితే మధ్యవర్తిత్వం వహించేవాడు బ్రోకర్. సో వాడిని ఒక్కొక్క స్టైల్లో పిలుచుకునే ఇది ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్లో బ్రోకర్ని లైజనింగ్ ఆఫీసర్ అంటారు, రియల్ ఎస్టేట్లో ఏజెంట్ అంటున్నాం. రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నేను బ్రోకర్నే అంటే మీకు చెప్తున్నా నేను. అంటే తప్పుగా భావించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్రోకర్ అంటున్నారు అనే ఆలోచన, ఎందుకంటే నేను కూడా వాళ్ళ వీడియోలు విన్నా కాబట్టి నేను చెప్తున్నా. బ్రోకర్ అయినా సంతోషించాల్సిందే, మనం దొంగతనం అయితే చేయట్లేదు, మనం ఎవరిని దొంగతనం చేసట్లేదు, ఎవరిని దోచుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పష్టంగా ఇంటి యజమాని దగ్గర 100 రూపాయలకు మాట్లాడుకుంటే అయ్యా ఇక చూడు ఈరోజు మార్కెట్లో 250 రూపాయలు నడుస్తుంది. ఎంత నడుస్తుంది ఈరోజు? 300, 350. ఇంకా పని బట్టి ఇక దాన్ని బట్టి నడుస్తుంది. దాంట్లో ఇక నీదింత రాయకట్టుడికి ఇంత, సెంటరింగ్ ఇంత, ఇక ఎన్ని ఉన్నాయి దాంట్లో సమస్యలు చెప్పుకుంటూ వస్తే వాళ్ళకు కూడా సమస్యలు లేవనడానికి లేదు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, మీకున్న సమస్యలు మీకున్నాయి. కానీ ఏండ్ల నాటి నుంచి మీరు ముందుండి నడుపుతున్నారు కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆలోచన మీకుంది. కాబట్టి వాళ్ళని కూడా ఇప్పుడే అన్నట్టు పాలు నీళ్ళలాగా కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా గొడవ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా చెప్తాం, మేము కూడా ఎట్టి పరిస్థితుల మీ మధ్య సయోధ్య ఉంటేనే ఒక ఇల్లు నిర్మించబడుతుంది. ఇన్ని ఇల్లులు అయినాయి అంటే ఏంది? మీరు కలిసి ఉంటేనే ఇల్లులు అయినాయి. సెంటరింగ్ లేకుంటే మీరు లేరు, మీరు లేకుంటే వాళ్ళు లేరు. సో ఇప్పుడు డైరెక్ట్ మేము మాట్లాడుకుంటామంటే ఆ స్కీమ్ లేదు కదా, ముందు నుంచి కూడా ఇబ్బంది అవుతుంది అట్లా. ఎందుకంటే మేము ఇల్లు కట్టుకుంటాం, మేము ఎవరిని అడుగుతాం, మేస్త్రికి చూడాయా మరి సెంటరింగ్ ఆయన ఇంకా రాలేదు, మరి దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతావు అనే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు పడుతున్న బాధలు ఏదైనా మీకు నిజంగా ఇబ్బంది జరిగినట్టయితే ఖచ్చితంగా కాలనీ నుంచి జగన్ రెడ్డి గారు అనుకోండి, ఇంకా మహిపాలన్న అనుకోండి, మా తోటి సోదరుడు జంగారెడ్డి అనుకోండి, ఎవరన్నా ఉండని మీ అందరికి అండగా ఉండే బాధ్యత మాకున్నది. ఎవరిని కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవరిని కించపరిచే అవసరం లేదు. ఎందుకంటే ఒక అభిమానం, ఆత్మాభిమానంతో పెరుగుతున్న సంస్థల ఇంతమంది ఉంటేనే వ్యవస్థ ఉంటుంది, ఒక సమూహం. ఇదంతా కూడా మీరోజు యూనిటీగా కొట్లాడుతున్నది నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఏది కాదు, సమిష్టిగా కొట్లాడితేనే ఏదన్నా అవుతుంది. సో మీరు అందరు ఏదైతే ఆలోచన చేసి ఒక మీటింగ్ కోఆర్డినేట్ చేయాలా, మేము కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మీరు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అదన్నిటి కూడా సమర్థించుకుంటూ మీ సరైన ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే మీకు నిజంగా మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళతో ఫస్ట్ సయోధ్యకు రండి, మీరు కూడా మాట్లాడండి. మిమ్మల్ని తిట్టినట్టయితే వాళ్ళకు కూడా చెప్తాం, ఎందుకు కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మాకు చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా. సమాజంలో కూడా మీరు ఒకరు వారొకరు కాదు, అందరు కలిస్తేనే సమాజం తయారవుతుంది. మిమ్మల్ని ఏమన్నారో అన్న ఇప్పుడే జగనన్న చూసినట్టు మేము కూడా వార్తలలోనే చూడడం జరుగుతుంది. ఓన్లీ ఒక గుండు దారంతో పని అయిపోతుందా అంటే ఒక్క సెంటరింగ్తో కూడా పని కాదు కదా. మీరు గుండు దారం పెట్టి మార్కింగ్ చేస్తేనే వాళ్ళు వస్తారు, తర్వాత చెక్క కొట్టేదో బేస్మెంట్ అయిపోయినాక చెక్క రావాలి. ముందే ఏడొస్తుంది స్కఫోల్డింగ్, ముందే వస్తుందా? స్కఫోల్డింగ్ రావడానికి కూడా టైం పడుతుంది. దాంట్లో కూడా ఎంతో పరిణితి చెందింది. ఈరోజు చెక్క స్కఫోల్డింగ్ ఎవడు యూజ్ చేస్తలేడు, అంత స్టీల్ స్కఫోల్డింగ్ వచ్చేసింది. కట్టెలు పెట్టి ఎవడు కొడతలేడు. నాటు పని నాజుగ్గా మారింది, మెల్లిమెల్లిగా మారుకుంటూ వచ్చింది. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. వాళ్ళు పని చేసినప్పుడు కూడా మొలలు దిగుతుండే, చేతులకు అన్ని జరుగుతుండే. సో ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు రాడ్ బెండింగ్ వాళ్ళు ఉండరు, సెంటరింగ్ రాడ్ బెండింగ్ సంబంధమే, మిల్లర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరికి వాడు మాట్లాడుకుంటారా? ఇట్లా కాదు నేను చెప్పేది, నేను ఏమంటున్నా, వాడు సెంటరింగ్ కూడా సపరేట్ ఇవ్వచ్చు, వాడు వాడు కూలి అనేది కొట్టించుకోవచ్చు. మేము పోయే ఉన్నాం నెమ్మక పెట్టుకోడుకో, అరే నీ మనిషి అలా అడుగుతాను. యజమాని చాలా తప్పు, వాడు మేము 10 రోజులు పనికి రాకపోతే వాడు ఏ రోజు పెట్టి అన్నం పెట్టి పని చేపిస్తున్నాడు. మరి సెంటరింగ్ కూడా రాకపోతే వాడు వచ్చింది పెట్టుకుంది. ఇంటి యజమాని తప్పు, ఇంటి యజమాని తప్పులేదు. బీఆర్ నేను పెడితే తప్పు, నీ పని ఇచ్చినా బీఆర్ పని ఇచ్చినా కొడుకు తోడే
బిల్డింగ్ పోతున్నాయి. నేను చెప్పేది బాబు కోటేశ్వరరావు నువ్వు అర్థం చేసుకో. ఫస్ట్ ఇనయ్యా ఫస్ట్ సుబ్బారావు, నేను మీరు చెప్పేది నేను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికి వాడు ఇప్పుడు మేస్త్రి పని ఎక్కడి వరకు లాస్ట్ ప్లాస్టింగ్ చేసి కంప్లీట్ ఫినిషింగ్ చేసేంత వరకు కూడా మీరే కదా బాధ్యులు. ఎక్కడన్నా చిన్న రంధ్రం ఉంటే కూడా ఎవరికి ఫోన్ చేస్తాం మేము? మీకే చేయాలి కదా. సెంటరింగ్ అయినకైతే చేయలేం కదా. సో నేను అనేది ఏంటంటే కొంచెం మీరు కూడా ఓపిక్గా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే మిల్లర్కి కూడా మీరేగా డబ్బులు ఇచ్చేది. మిల్లర్కి మీరే ఇస్తారు డబ్బులు, జల్లెడ పట్టడానికి మీరే ఇస్తారు డబ్బులు, ఇటుకేమోసడానికి మీరే ఇస్తారు డబ్బులు, సిమెంట్ ఎత్తడానికి మీరే ఇస్తారు డబ్బులు, లోపల బరంతి నింపడానికి మీరే ఇస్తారు డబ్బులు. అంటే ఇన్ని కార్యక్రమాలలో ఎంతో మంది ఇన్వాల్వ్ అయినా దానికి పెద్దగా ఒక మీడియేటర్ అనేటాన్ని ఎవరంటే అంటే మేస్త్రి. సో మీరు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు దాన్ని. ఇప్పుడు ఒక ఫౌండర్గా అంటే మీరు బ్రిడ్జ్ ఇప్పుడు ఇల్లు కట్టడానికి నేను అనుకుంటే నాకు ఇంతమంది మధ్యలో ఎంతమంది అక్కడ ఉన్నోళ్ళు పెయింటరు గీంటరు తాపి మేసే తర్వాత ఇటుక కట్టట ఆయన సరే సెంటరింగ్ ఆయన మిల్లరు ఇంతమందికి ఒక వారధిగా మీరు ఉంటారు. సో నేను అనేది ఏంటంటే మీరు కూడా ఎక్కడ కూడా ఆవేశపడకుండా మీరు చాలా మంది ఓపికగానే మాట్లాడుతున్నారు చూస్తున్నాను నేను. ఎవరిని ఒక మాట అనకుండా ముందుకు తీసుకుపోయి ఎన్నో ఏళ్ళ నుంచి మీరు కలిసి ఉన్నారు, ఏళ్ళ తరబడి మీరు కలిసి ఉన్నారు. మీ సమస్య ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఉంటాం, మీకు అండగా ఉంటాం. రీసెంట్గా వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టినారు ఇందిరా పార్క్ దగ్గర. ఎవరికి వ్యతిరేకం ఎవరు కాదు, ఖచ్చితంగా అందరు కూడా కలిసి ఉండాలనే భావంతోటి ఇంతమంది హైదరాబాద్ వచ్చినాం. ఒక్క మాట ఆలోచన చేయరు. ఇప్పుడు జగన్ అన్న 6 రూట్ల నుంచి హైదరాబాద్ వచ్చిండు, నేను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన అన్న ఈడ అది ఉంటుందా ముచ్చర్ల నుంచి ఆయన ఇక్కడికి వచ్చిండు ముచ్చింతల అంటే రామాంజనేయ స్వామి గారు ఉంటారు అక్కడ, ఆయన అక్కడి నుంచి వచ్చిండు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ. ప్రతి ఒక్కరం ఉంటేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదో నీ అంతకు నువ్వు ఉంటా నా అంతకు నేనుంటా అంటే బాగుపడే వ్యవస్థ కాదు ఇదంతా కూడా. సో మీరు కలిసికట్టుగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు ఎక్కడ ఇబ్బంది రానియం. వాళ్ళతో కూడా మాట్లాడతాం, పిలిచి మాట్లాడతాం. ఏం వెనకపోయేది ఏం లేదు, వాళ్ళు కూడా మన సోదరులే. పిలిచి మాట్లాడతాం, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాకు ఉన్నది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అన్ని ఇక్కడ ఉన్నాడు. మన కాలనీకి సంబంధించిన కాడికి అయితే పెద్ద కాలనీ మనదే కాబట్టి ఏ సమస్యను అన్న ముందుకు తీసుకురండి, ఆయన నాకు చెప్తారు. ఖచ్చితంగా నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.